కాళేశ్వరం ప్రాజెక్ట్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతోంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు, వాటికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన కౌంటర్తో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. కాళేశ్వరం అంశాన్ని బీజేపీ ప్రజా ప్రయోజనాల కోసం తీసుకెళ్తోందని, తనపై వస్తున్న విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మరోవైపు కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దీంతో కాళేశ్వరం చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. ఈటెల ఏమన్నారు, మహేష్ గౌడ్ ఎలా స్పందించారు ఒకసారి చూద్దాం. అసలు సుక్క నీళ్లు నిల్వ చేయదంటున్నాం మేము కూడా. ఒక సుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బరాజు అంటే లక్ష్మీ బరాజు దగ్గర నీళ్ళు నిల్వ చేయమంటలే. నేను నదిలో సహజంగా ఏ ఫ్లో అయితే పోతుందో ఆ ఫ్లోలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. లో లెవెల్ కాబట్టి కన్నెపల్లి పంపదు కాబట్టి మేము ఇంచు తిరిగినోళ్ళం. మేము అంటే మీకు చాలా మంది, మేము గోదావరి నదిని ఇంచు తిరిగిన వాళ్ళం. మేము అక్కడ పడుకున్న వాళ్ళం. మేము సంవత్సరాల తరబడి దీన్ని మొత్తం సర్వే చేసిన వాళ్ళం మేము ఇంజనీర్తో పాటుగా. దానికి ఇప్పుడు దేవాదుల ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన దేవాదులకు బరాజు లేదు. జస్ట్ గోదావరి నీళ్లకు కొంత కాలువ తవ్వుతే, మీరు ఎప్పుడైనా వాగులలో చూడండి, పర్రెలు తవ్వుతాం మనం. మీకు వ్యవసాయం పర్రెలు తవ్వుకొని బావిలకు నీళ్లు తెచ్చుకొని అక్కడికి పంపు చేసుకుంటాం. సేమ్ గోదావరిలో కూడా కొంత కాలువ లేక తవ్వుతే కన్నెపల్లి పంపంలో నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ 90,000 క్యూసెక్ల నీళ్లు, ఏటీఎంల నీళ్లు వచ్చి సహజంగా ఫ్లో అవుతున్నా కూడా కాలువ తవ్వకపోయినా కట్ట వేయకపోయినా సహజంగానే పంపులు మూగుతున్నాయి కాబట్టి అంటున్నాం. మేము బట్టి ఆర్గ్యుమెంట్ ఎట్లా పెడతామండి? నువ్వు ప్రజలకు తెలివి ఉందనే ఆలోచించాలి కదా మీరు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్ లో చెప్పిన, మీకు అర్థం కావాలి. మనకి మీ తప్పుడు వార్తలు వేసి మీ దేన్ని దానికోసం ఆగం కాకుండా, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి అనుమానం ఉంటే నీళ్ల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణకు తీసుకుంటే, తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఆనాడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. అదే ఈటెల రాజేందర్ గారు కూడా అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. ఈ తప్పిదాలన్నీ జరిగినప్పుడు వీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యులు ఉన్నారు. ఇవాళ మాట్లాడుతుంటే మరి బీజేపీ ఉన్నట్టు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్కి మద్దతు పలికినట్టు కనబడతా ఉంది. వాస్తవాలు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ